శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? దయచేసి చెప్తున్నాను, ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. కేవలం మిథున రాశి వారైతే చూడండి, వేరే రాశులలో అవసరం లేదు. కానీ మీ రాశి గురించి కూడా నేను తప్పకుండా చెప్తాను, ప్రతి రాశి గురించి చెప్తాను. అయితే ఇక్కడ మిథున రాశి వారి గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది మిథునం అనేది వాయుతత్వం, దీనికి అధిపతి బుధుడు మిథున రాశి వారికి. అయితే ఎన్ని చెప్పినా కూడా ఒక బండ గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు చాలామంది పండితులు అంటే మామూలుగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ 2 నెలల్లో నీ జీవితం మారిపోతుంది, ఈ సంవత్సరంలో నీ లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది, ఇట్లా అట్లా అని చాలామంది చెప్తుంటే కొంతమందికి ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని టైంలలో చెప్పినవో సక్సెస్ఫుల్గా రిజల్ట్ వస్తే కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. అది అర్థం కాదు కొందరికి. అయితే దీన్ని నేను చెప్తున్నాను కదా, నేను 29 సంవత్సరాల అనుభవం, 9 మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాను. ఎన్నో సంవత్సరాలు దీని మీద అసలు హార్డ్ వర్క్ అంటే విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ చేశానండి. ఇప్పటి వరకు నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళు కొన్ని లక్షలలో బాగుపడ్డారు, ఉన్నతంగా జీవిస్తున్నారు, హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉన్నారండి. నిజంగా ఆ భగవంతుడు వాళ్ళకి మంచి జరగాలి, మంచి జరిపించాలని కూడా నేను ఎప్పుడు కోరుకుంటాను. నేను ఉదయం లేవగానే, నేను పొద్దున్న లేవగానే నా 2 చేతులు చూసుకొని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. నేను ఇప్పటివరకు అయితే ఈ స్వహస్తాలతో ఎవరికైతే కరెక్షన్కి ఇచ్చానో వాళ్ళందరూ కూడా ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళకు మంచి భవిష్యత్తును ప్రసాదించవయ్యా అని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటానండి. నా కుటుంబం గురించి నేను ఎప్పుడు కోరుకోను. హ్యాపీ. నేను ఎక్కడికి వెంకటేశ్వర స్వామి టెంపుల్, అరుణాచలం, షిరిడి సాయినాథుడు ఎక్కడికి వెళ్ళని, నేను కోరుకునేది మీ యందు మిమ్మల్ని మంచి జరగాలని కోరుకునే వ్యక్తిని నేను. మీ తల్లిదండ్రులు కోరుకుంటారు, ఎందుకంటే కన్నారు కాబట్టి, రక్త సంబంధం కాబట్టి, తప్పకుండా వాళ్ళ పిల్లలు కాబట్టి మిమ్మల్ని బాగు కోరుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఫలించదు. వాళ్ళు కోరుకుంటే నీకు ఫలించదు, తల్లిదండ్రులు కోరుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఫలించదు. నీకు మేలు కోరేటువంటి వాళ్ళు అంటే నీ రక్త సంబంధికులు కావద్దు, నీకు తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు, రిలేషన్షిప్ అంతకన్నా కావద్దు, ఫ్రెండ్స్ అసలే వద్దు, అలాంటి వాడు ఎవరైనా ఉంటే మీకు మంచి కావాలని కోరుకుంటే అప్పుడు మీకు ఫలిస్తుంది ఖచ్చితంగా. ఎవరు కోరుకుంటారు అట్లా? ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. అందుకే మనకు కొన్ని డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. అందుకే నేను చెప్తున్నానండి, మీ గురించి నేను వకాలతో పుచ్చుకొని నేను కోరుకుంటున్నాను అందరికీ. ఇప్పటి వరకు నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ బాగుపడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వ్యక్తులలో ఆ తల్లిదండ్రులు కావచ్చు, సెకండ్ పర్సన్ నేను, రెండో వ్యక్తిగా. ఎస్. కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఉన్నతంగా జీవించండి. నాకు అదే చాలు, అదే 10,000. మిథున రాశి వారికి ముఖ్యంగా నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, మిథున రాశి వారికి సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. అంటే మిథున రాశిలోకి గురుడు అడుగు పెడితే, ఇప్పుడు వృషభంలోనే ఉన్నాడు గురుడు, 365 రోజులు కంప్లీట్ చేసుకున్న తర్వాత వృషభంలో నుండి గురుడు ఎక్కడికి వస్తారు? మిథున రాశిలోకి వస్తాడు. మిథున రాశిలోకి వచ్చినప్పుడు మిథున రాశిలో సరస్వతీ నది పుష్కరాలు మొదలవుతాయి. సరస్వతీ నది పుష్కరాలు మొదలవుతాయి. అయితే ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందండి? సరస్వతీ నది పుష్కరాలు ఎప్పుడు మొదలయ్యాయి? యాక్చువల్గా సరస్వతీ నది పుష్కరాలు అనేది కూడా మనకు సుమారుగా 2013లో మొదలయ్యాయండి. 2013లో సరస్వతీ నదికి పుష్కరాలు మొదలయ్యాయి. ఎందుకంటే 2013లో గురుడు మనకు మిథున రాశిలోకి వచ్చాడు. అక్కడ నుండి సుమారుగా 2019 వరకు చూడండి, 2019 వరకు వాళ్ళు ఎంత అద్భుతంగా జీవించారంటే అంత అద్భుతంగా జీవించారు. 2019 వరకు గుడ్ టైం నడిచింది. 2019 నుండి సుమారుగా 2024 వరకు బ్యాడ్ టైమే వాళ్ళకి. ఇంకా 2019 నుండి 24 వరకు బ్యాడ్. రాసి పెట్టుకోండి ఒక్కసారి మీరు, నేను చెప్పేది రాసి పెట్టుకొని, ఎప్పుడు ఉద్యోగం వచ్చింది, ఎప్పుడు వ్యాపారం చేశాను, ఎప్పుడు నష్టపోయాను, ఎప్పుడు లాభపడిపోయాను, ఇవన్నీ తెలుసుకోవాలి. 2013 నుండి 2019 వరకు మీకు గుడ్ టైం రాసి పెట్టుకోండి. ఎందుకంటే 2013లో సరస్వతీ నదికి పుష్కర మన యొక్క తాళపత్ర రహస్యం ఏంటంటే, ఏదైనా గుర్తుపెట్టుకోండి, పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి.
ఈ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వచ్చినప్పుడు దానిలో సగానికి కట్ చేస్తే 6 సంవత్సరాలు అవుతాయి. అంటే 12ను సరి సమానం చేస్తే సగభాగం చేస్తే ఇటు 6 సంవత్సరాలు ఇటు 6 సంవత్సరాలు ఉంటాయి. ఈ 6 సంవత్సరాలలో పుష్కరాలు మొదలైనటువంటి సంవత్సరం నుండి 6 సంవత్సరాలు ప్లస్, పుష్కరాలకి ఇక సమీపంలో ఉన్నప్పుడు వెనక్కి 6 సంవత్సరాలు మైనస్. ఇది ఈ సర్కిల్లో ఉంటుందండి. అయితే మనకు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పుష్కరాలు మొదలైనప్పుడు మనకు మేలు జరుగుతూ ఉంటుంది. 6 సంవత్సరాలు ఉద్యోగం రావడం, చదువులో కంప్లీట్ అయిపోవడం, దానికి సంబంధించినటువంటి వ్యాపారం చేయడము, సంపాదించడం, 4 పైసలు వెనకేసుకోవడము, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడము, అనుకున్న పనులు జరగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలామంది ఏమంటారంటే, సార్ మాకు మా తల్లిదండ్రులు అప్పుడు మాకేం లేదు సార్, మా తల్లిదండ్రులు మా నాన్నగారు బాగా కష్టపడి సంపాదించి మాకు కోట్ల రూపాయలు ఇచ్చారు, వాటిని తీసుకొని మేము బాగా ఎంజాయ్ చేసాం సార్. కొన్ని సంవత్సరాల క్రితం మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది సార్, మొత్తం అమ్ముకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఏమి లేకుండా ఉన్నాం సార్ అంటారు. అంటే వాళ్ళు ఏంటంటే బ్యాడ్ టైంలో ఏదైనా వ్యాపారాలు పెట్టి ఉంటారు. బ్యాడ్ టైంలో వ్యాపారాలు పెడితే సార్ నష్టపోతారు. ఇప్పుడు నీలో ఒంట్లో శక్తి లేకుండా నువ్వు పోరాడే తత్వం ఉందని నువ్వు వెళ్ళావు అనుకోండి, ఏమైతే ఓడిపోతావు. ప్రయత్నిస్తే ప్రయత్నించవు, కానీ గెలుపు ఓటములు అనేది గెలుపు పొందే అవకాశం, ఓటమే ఇంకా నీకు. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కు సీఎం కావాలని అనుకున్నా, ఉదాహరణకి అవుతానా? మరి ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలని అనుకుంటే అవుతానా? నేను నిలబడితే నాకు ఎవరు ఓటింగ్ చేయవలిస్తారు? ఎవరు? ఎందుకంటే నేను ఎవరికి తెలియదు కాబట్టి, అంతే కదా. అదే బలం ఉందనుకోండి, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, తన తండ్రి తరపు నుండి తనకు పవర్ సపోర్ట్ వచ్చింది, తన తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ సీఎంగా గెలిచాడు, నిజంగా గ్రేట్ చాలా. అదే వారసత్వం నుండి వచ్చినటువంటి రాజకీయాలలో ఎక్కువ పవర్ ఉంటుంది. ఇప్పుడు నాకేం లేదు, నాకు వెనక ముందు ఎవరిది లేదు, నాకు సపోర్ట్ లేదు, నేను పోయి నిల్చుంటే నాకు ఎవరు ఓటేస్తారు? ఎవరు వేస్తారు చెప్పండి? మీరు వేస్తారా? నేను అన్నీ చెప్తాను మీకు. నేను గెలిచిన తర్వాత మీకు 10 ఎకరాల పొలం ఇస్తాను, ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ జాబ్ ఇస్తాను, మనిషికి ఒక బైక్ కొనిస్తాను, కలర్ టీవీ ఇస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. నాకు నిజంగా లోపల ఇవ్వాలని ఉన్నా కూడా నేను చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఆయన ఏమి ఇస్తాడు? ఆయనకి ఏమో రాజకీయ అనుభవం ఎక్కన్నది అంటారా కదా? ఖచ్చితంగా ఉంటుందండి అది. అందుకే మనం సపోర్ట్ పెంచుకోవాలి. ఫస్ట్ సపోర్ట్ పెంచుకోవాలంటే ఇప్పుడు నేను ఏంటంటే పుష్కరాలు స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే, సపోర్ట్ పెంచుకొని ముందుకు వెళ్ళినామనుకోండి, పికప్ బాగుంటుంది. పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి ఫస్ట్. ఈ పుష్కర కాలం టైం వచ్చినప్పుడు పేరులో బలాన్ని పెంచుకోగలుగుతుంది, అంటే స్ట్రెంత్ బాగుంటుంది. మనం ఏ పని చేసినా సక్సెస్ అనేది ఉంటుంది. మంచి సక్సెస్ అంటే ఇంకా మీకు అభివృద్ధి అనేది కూడా చాలా బాగుంటుందండి. ఎవ్రీథింగ్ చాలా వెరీ వెరీ గుడ్, బాగుంటుంది. అందుకే సరస్వతి నది పుష్కరాలు అనేది కూడా మనకు 2013లో వచ్చి 19లో క్లోజ్ అయిపోయినాయి. 19 నుండి 24 వరకు వాళ్ళకి బ్యాడ్ టైమే స్టార్ట్ అయింది. ఆ 24 వరకు 2019 మీకు ఐడియా ఉండొచ్చు, కోవిడ్ నుండి 2024 వరకు కూడా మిథున రాశి వరకు ఏం చేసినా ఫెయిల్యూర్, లాస్ అన్ని లాస్లో వచ్చేసాయి పాపం. 2024 మళ్ళీ ఉగాది ఎప్పుడైతే పడుతుందో అంటే 2024 సంవత్సరం దాటి ఉగాది ఎప్పుడైతే కొత్త నామ సంవత్సరం మనకు ఈ క్రోధినామ సంవత్సరం కంప్లీట్ అయిపోయిందో, మిథున రాశి వారికి అక్కడి నుండి 2024 నుండి సరిగ్గా మళ్ళీ 30-31 వరకు తిరుగులేని జీవితం అండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మిథున రాశి వారికి ఇది ఒక మంచి టైం కాబట్టి నేను చెప్తున్నానండి. మీరు జూన్ 15వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. శని హోమం అనేది కూడా మనం ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి జరిపిస్తాను. అంటే శని కుంభరాశిలో ఉన్నన్ని రోజులు శని హోమం జరిపిస్తాను, ప్రతి నెలకు ఒకసారి. శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతే శని హోమం చేయడం ఆపేస్తాను, ఇంకేం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నేను ఈ శాస్త్రంలోకి వచ్చి 29 సంవత్సరాలు అవుతుంది. నేను ఎన్నో పెద్ద టీవీ ఛానల్స్లో కూడా నేను ప్రోగ్రామ్స్ చేశాను, ఎన్నో గొప్ప పెద్ద ఛానల్స్లో ఇచ్చాను. ఎప్పుడైనా మీకు నేను శని హోమం జరిపించుకోండి అని ఎప్పుడైనా చెప్పాను? ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే దానికి టైం రాలేదు. ఇప్పుడు టైం వచ్చింది. టైం ఎప్పుడు వచ్చిందంటే 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఇప్పుడు శని హోమం జరిపించుకుంటే ఏంటంటే శని ద్వారాలు తెరుచుకుంటాడు, గేట్లు తెరుచుకుంటాడు, అంటే వినతులు స్వీకరిస్తాడట.
కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు వినతులు స్వీకరిస్తాడు. అది ఏళ్ళనాడి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి కాదండి, అందరికీ 12 రాశులకు వినతులు స్వీకరిస్తాడు. ఈ వినతులు ఎప్పుడు క్లోజ్ చేస్తాడో అది చెప్పాలా? కుంభంలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీనంలోకి ప్రవేశించిన కొద్దీ గేట్లు క్లోజ్ చేస్తాడు, ఇంకా ఆపేస్తాడు అక్కడికి. వీళ్ళకి గేట్ పాస్లు ఇస్తాడు. ఎవరైతే వినతులు స్వీకరించారో, ఎవరైతే స్వామివారికి వినతులు అంటే చతుర్ముఖ